అందరికీ నమస్కారం, శుభోదయం. వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్. ఇవాళ 15th డిసెంబర్ ఫ్రైడే. ఈ వీకెండ్ రోజున ఏషియన్ మార్కెట్స్లో ట్రెండ్ ఎలా ఉంది, మన మార్కెట్స్ మీద ఇంపాక్ట్ ఎలా ఉంది చూద్దాం. ఏషియన్ మార్కెట్స్ అన్ని కూడా చాలా స్ట్రాంగ్గా ట్రేడ్ అవుతున్నాయి. లైక్ నికా 1.3, కాస్పీ 1%, ఆల్మోస్ట్ హాంకాంగ్ 2% అండ్ షాంఘై ఫ్లాట్గా ట్రేడ్ అవుతుంది. నిన్న ముగిసిన అమెరికన్ మార్కెట్స్లో కూడా మళ్ళీ ఒక మంచి లాభాల ఇదే చూసాం. నాస్డాక్ S&P 500 రెండు 0.25% మేర లాభపడగా డౌ జోన్స్ 0.5% వరకు లాభపడింది. సో ఏషియన్ మార్కెట్స్ ట్రెండ్ బట్టి చూస్తే మరొక లాభాల ఓపెనింగ్ కోసం మార్కెట్స్ సిద్ధమవుతున్నాయి. మరొక సరికొత్త గరిష్ట నూతన స్థాయిల దగ్గర మార్కెట్స్ చేరే ఎందుకు మార్గం సుగమమైంది. బ్రెంట్ $77 దగ్గర యాజ్ ఆఫ్ నో ట్రేడ్ అవుతోంది. గోల్డ్లో కొనుగోళ్ల మద్దతు కొనసాగుతూనే ఉంది. 10 రోజుల గరిష్ట స్థాయికి గోల్డ్ చేరింది. $2,050 దగ్గర గోల్డ్ ఉంది. అండ్ క్రిప్టో కరెన్సీస్లో బిట్ కాయిన్ $43,000 దగ్గర కనిపిస్తోంది. చైనా రిపోర్ట్స్ ఫాస్టెస్ట్ ఇండస్ట్రియల్ అవుట్పుట్ గ్రోత్ ఇన్ నియర్లీ 2 years. గత 2 సంవత్సరాలు ఎప్పుడు లేని విధంగా ఇండస్ట్రియల్ అవుట్పుట్ 2 సంవత్సరాల గరిష్ట స్థాయికి చేరింది. సో చైనా నుంచి ఎప్పుడు అంతే భారీ పాజిటివ్ న్యూస్ వస్తే మనకి కొద్దిగా నెగిటివ్ లాంటిది అది అంశం. ఎందుకంటే ఇప్పుడు చైనా +1 స్ట్రాటజీని అందరూ అవలంబిస్తున్నారు. చైనాని పక్కన పడేసి మన దేశానికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు కాబట్టి కొద్ది గొప్ప. సో దాన్ని మనం బెనిఫిట్గా తీసుకోవాలి. స్టాక్స్ పరంగా చూస్తేనేమో వేదాంత 19వ తారీఖున భేటీ కాబోతోంది. ఎన్సీడీల జారీ కోసం BHEL అండ్ CMTA రెండు ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఒక అవగాహన ఒప్పందం. హైడ్రోజన్ వాల్యూ చైన్ అండ్ IIoT సొల్యూషన్స్ తీసుకురావడానికి 2 సంస్థలు కొలాబరేషన్ చేయబోతున్నాయి. హీరో మోటోకార్ప్ వివేక్ ఆనంద్ని CFOగా నియమించాయి. M&M ఫైనాన్షియల్ ఇన్సూరెన్స్ బిజినెస్లో ఒక కార్పొరేట్ ఏజెంట్గా అయ్యేందుకు లైన్ క్లియర్ చేసుకుంటోంది. అంటే కొత్త వ్యాపారాలకు అడుగు పెట్టాలని ప్రయత్నాలు చేస్తుంది. టెక్స్మాకో రైల్వే మినిస్ట్రీ నుంచి 1374 కోట్ల విలువైన వ్యాగన్స్ తయారీ ఒక ఆర్డర్ వచ్చింది. కేఫిన్ టెక్నాలజీస్లో జనరల్ అట్లాంటిక్ తనకున్న 6.2% వాటాని బ్లాక్ డీల్ ద్వారా విక్రయించబోతోంది. అండ్ మెయిన్గా మార్కెట్స్ ఒక రికార్డు స్థాయికి చేరుకున్న తరుణంలో సెన్సెక్స్ నిన్న 70,000 పాయింట్ల మార్క్ని క్రాస్ చేసి చాలా పటిష్టంగా క్లోజ్ అయింది. నిఫ్టీ కూడా 21,000 పాయింట్ల మార్క్ని క్రాస్ చేసింది. నిన్న ఈవినింగ్ మనం దాని గురించి మాట్లాడుకున్నాం ఈవినింగ్ బులెటిన్లో. సో యుఎస్లో ఫెడ్ మీటింగ్ మన మార్కెట్స్ మీద అంత ప్రభావాన్ని ఎందుకు చూపించింది? స్టేటస్కో అంటే ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా 2024లో 3 సార్లు వడ్డీ రేట్లు తగ్గిస్తామని చెప్పిన తర్వాత మన మార్కెట్స్కి అంత ఉత్సాహం ఎందుకు వచ్చింది? అంశాలన్నీ కూడా నిన్న ఈవినింగ్ బులెటిన్లో మనం మాట్లాడుకుంటాం. ఆసక్తి ఉంటే ఒకసారి దాని గురించి క్లియర్ కట్గా చూడండి. మెయిన్గా మార్కెట్స్ ఒక కొత్త రికార్డ్ని తీసుకోవడము అండ్ ఎక్కడ లేని ఉత్సాహం మళ్ళీ మార్కెట్స్ రావడం అవంతా కూడా ఒక ప్రధానమైన అంశంగా ఇక్కడ మనం చూస్తున్నాం. ఇండియా ఇంక్స్ క్యాపెక్స్ సైకిల్ మే మూవ్ ఇంటూ టాప్ గేర్. లోధా టు కంటిన్యూ యాజ్ చైర్మన్ ఆఫ్ MP బిర్లా గ్రూప్ కోర్ట్ సో క్లియర్ కట్గా మెన్షన్ చేసింది. బయోకాన్ వైస్ సేల్ $1.5 బిలియన్ జెనరిక్ API బిజినెస్ని విక్రయించడానికి బయోకాన్ ప్రయత్నాలు చేస్తోంది. రైల్వేస్ టు గ్రీన్ ఫ్లాగ్ 1 lakh crore ట్రైన్ సెట్ బిట్స్. సో 1,00,000 కోట్ల రూపాయలతో కొత్త రైళ్లు కానీ మార్గాలు అలాగే కొత్త వ్యాగన్స్ బోగీలు ఇవన్నీ రాబోయే 4-5 ఏళ్లలో ఒక అతిపెద్ద బడ్జెట్ని తీసుకురావాలని చెప్పి రైల్వే మినిస్ట్రీ ప్రయత్నాలు చేస్తోంది. దేర్ నీడ్స్ టు బి 30% ఇంక్రీజ్ ఇన్ ద నెంబర్ ఆఫ్ ట్రిప్స్ టు ఎలిమినేట్ ద ఇష్యూ ఆఫ్ వెయిటింగ్ లిస్ట్ ఇన్ ద ప్యాసింజర్ కేటగిరీ ఎక్సెప్ట్ డ్యూరింగ్ పీక్ డిమాండ్ మంత్స్ బై ద ఎండ్ ఆఫ్ దిస్ డికేడ్. సో ఈ దశాబ్దం ముగిసేసరికి రైల్వేలో ప్యాసింజర్స్ వెయిటింగ్ లిస్ట్ అనేది లేకుండా ఫుల్ లెంత్ ట్రిప్స్ పెంచడం లాంటి ఒక అతిపెద్ద ప్రక్రియని చేపట్టాలి అనేది రైల్వే మినిస్ట్రీ ఆలోచనగా కనిపిస్తోంది. వి విల్ నీడ్ అన్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ క్లోజ్ టు 12 lakh crores ఇన్ ది ఇండియన్ రైల్వేస్ టు క్యాటర్ ద కరెంట్ లెవెల్ ఆఫ్ ఎకానమిక్ గ్రోత్ బై 2030 నాటికి. సో ఈ క్రమంలో గ్రోత్ సాధిస్తూ ఉంటే అప్పటికి మనకు 12 లక్షల కోట్ల రూపాయల భారీ బడ్జెట్ కావాల్సిన అవసరం ఉంది అన్నట్టుగా రైల్వే మినిస్టర్ చెప్తున్నారు. సరే ఇవన్నీ పక్కన పడేస్తే ఇప్పుడు మనం ఈ మధ్యకాలం రైల్స్లో చూస్తున్నాము థర్డ్ ఏసీలోకి కూడా జనాలు వచ్చి కూర్చోవడము అండ్ ట్రైన్స్లో సేఫ్టీ లేకపోవడము, ట్రైన్స్ కొల్యూడ్ అయ్యి జనాలు వందల సంఖ్యలో చనిపోతున్న క్రమాలు. ఫస్ట్ అవన్నీ పక్కన పెడితే మన దేశం పరువు ప్రపంచవ్యాప్తంగా పోకుండా సేఫ్టీ విషయంలో కొద్దిగా జాగ్రత్తలు తీసుకుంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెరుగైనవి తీసుకుంటే అక్కడ కనీసం మన పరువు నిలబడుతుంది. సో ఈ 1,00,000 కోట్లు 10 లక్షల కోట్లు ఇవన్నీ కూడా మాట్లాడుకోవడానికి చాలా చౌకు వినసంపుగా ఉన్నప్పటికీ కూడా సో రైల్వే ప్రమాదం ఇప్పటికీ ఇంత టెక్నాలజీ మనం అభివృద్ధి చెంది సో ఎక్కడెక్కడికో ఇతర గ్రహాలకు కూడా మనం శాటిలైట్స్ పంపిస్తూ మన ఖ్యాతిని ప్రపంచంలో చాటి చెప్పుకుంటున్న ఈ తరుణంలో రైల్స్ కొల్యూడ్ అయిపోయి జనాలు చనిపోవడం అనేది ఒక దౌర్భాగ్య పరిస్థితి నుంచి రైల్వేని బయటికి తీసుకురావాలని చెప్పి కోరుతున్నాను. ఇంకా న్యూ
హై ఓల్డ్ అడ్వైజ్ స్ప్రెడ్ యువర్ పోర్ట్ఫోలియో అక్రాస్ అసెట్స్ టు డూ వెల్. సో ఇక రెగ్యులర్గా చెప్పే మాటే మార్కెట్స్ బాగా పీక్లో ఉన్న తరుణంలో పోర్ట్ఫోలియోని మరింతగా పెంచుకోవాలి, పోర్ట్ఫోలియోలో క్వాలిటీ స్టాక్స్ని పెట్టుకోవాలి, కొద్దిగా మన రిస్క్ని స్ప్రెడ్ కూడా చేసుకోవాలి. అప్పుడే మనం ఈ మార్కెట్ లాభాల నుంచి మనం బెనిఫిట్ పొందుతాం. సో పోర్ట్ఫోలియో సరిగా లేకపోతే మార్కెట్స్ ఎంత బాగున్నా, సెన్సెక్స్ 1,00,000 మార్కెట్ని క్రాస్ చేసినా, నిఫ్టీ 50,000 అయినా కూడా మన పోర్ట్ఫోలియోలో పెద్ద ప్రయోజనం ఉండదు. అందుకని క్వాలిటీ స్టాక్స్ మాత్రమే పెట్టుకోవాలి. పిఎస్యూస్ టేక్ ద ఆనర్స్ ఇన్ ద 10K రన్. సో ఈ 10,000 మార్క్ ఏదైతే ఈ మధ్యకాలంలో వచ్చిందో, అంటే సెన్సెక్స్కి అది అడిషనల్గా పెరిగిందో, అందులో పిఎస్యూస్ బాగా పార్టిసిపేట్ చేశాయి. పిఎస్యూస్ గత 2 ఏళ్ల కాలంలో పిఎస్యూ కంపెనీస్ దాదాపు 26,24,774 కోట్ల రూపాయల అదనంగా మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా వృద్ధి చెందాయి. దాదాపు 130% మేర వృద్ధి చెందాయి. ఓవరాల్గా 26% మేర కంట్రిబ్యూషన్ మనకు కనిపించింది. ఇలా వివిధ గ్రూప్ కంపెనీస్ ఏవేవి కంట్రిబ్యూట్ చేశాయన్నట్టుగా ఒక అప్డేట్ ఇక్కడ మనం చూడవచ్చు. మెయిన్గా దేశీ మనీ డస్ ఆల్ ద పవర్ లిఫ్టింగ్ దిస్ టైం. సో ఇప్పటివరకు మన ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ మీద ఆధారపడిన మనం ఈ 60,000 నుంచి 70,000 పాయింట్ల మార్కులో ఎఫ్పిఐస్ -70,000 కోట్ల వాళ్ళు డబ్బులు ఉపసంహరించుకున్నప్పటికీ మనం వాళ్ళకంటే 7 రెట్లు 8 రెట్లు అధికంగా డబ్బులు పంపు చేశాం. డిఏ ఇన్ఫ్లోస్ ఈ టైంలో 5,23,500 కోట్ల రూపాయల నిధులు మన మార్కెట్స్లో పంప్ చేయడం వల్ల ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ ఏ మాత్రం వాళ్ళు వెళ్ళిపోయినా ఎక్కడ ఆ ఇంపాక్ట్ మన మార్కెట్స్ మీద కనిపించలేదు. సో అంతటి పటిష్టమైన స్థాయికి మనం చేరుకున్నాం. దీనికి ఎందుకంటే సిప్ విధానంలో మార్కెట్స్లోకి డబ్బులు ఇబ్బడి ముబ్బడిగా వచ్చి పడుతున్నాయి. దాదాపు నెలకి 20,000 కోట్ల రూపాయల మేర సిప్ రూపంలో డబ్బులు వస్తున్నాయి. సో ఇలాంటివన్నీ కూడా మార్కెట్స్కి బాగా కలిసి వచ్చే అంశం. రీసెంట్గా టాటా టెక్నాలజీస్ ఐపీఓ టైంలో 1,00,000 కోట్ల రూపాయల దాకా డబ్బులు మార్కెట్స్లోకి వచ్చింది. అవన్నీ కూడా ఈ ఐపీఓ రైడ్ని ముందుకు తీసుకెళ్తుంది. ఆన్ హయ్యర్ టెక్ స్పెండ్ ఇన్ 2024 ఐటీ కంపెనీస్ 5 to 6% రైజ్ ఇన్ హైరింగ్. సో హైరింగ్ పెరగబోతోంది, బడ్జెట్స్ పెరగబోతున్నాయి యూఎస్ నుంచి వచ్చేవి. సో అవన్నీ కూడా కొద్దిగా ఐటీ కంపెనీస్కి బెనిఫిట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి లాంగ్ రన్లో. సో ఐ రిక్వెస్ట్ కొద్దిగా ఐటీ కంపెనీస్ని, ఐటీని రెగ్యులర్గా ట్రాక్ చేయలేని వాళ్ళు మీ పోర్ట్ఫోలియోలో టెక్ రిలేటెడ్ మ్యూచువల్ ఫండ్స్ని ఒకటి పెట్టుకోండి. సో దాని నుంచి మీరు బెనిఫిట్ పొందుతారు లాంగ్ టర్మ్లో. టైఅప్స్ విత్ ఫిన్టెక్ హెల్పింగ్ ఫెడరల్ బ్యాంక్కి ఈ ఫిన్టెక్ కంపెనీస్తో టైఅప్ వల్ల రోజుకు ఒక 15,000 అకౌంట్ కొత్తగా ఓపెన్ అవుతున్నాయి. సో చాలా వృద్ధిని సాధిస్తాం రాబోయే కాలంలో అని చెప్పి ఎండీ చెప్తున్నారు. ఫెడరల్ బ్యాంక్ సంబంధించిన పాజిటివ్ న్యూస్ అది. ముతూట్ మైక్రోఫిన్ వాల్యుయేషన్స్ కొద్దిగా చీపర్గా ఉంది కానీ బట్ సమ్హౌ అంత అట్రాక్టివ్గా ఏం కనిపించట్లేదు వెన్ కంపేర్డ్ విత్ క్రెడిట్ యాక్సిస్ గ్రామీణ్ కానీ స్పందన స్ఫూర్తి కానీ. వాటితో పోలిస్తే కొద్దిగా పీఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రైస్ టు బుక్ వాల్యూలో కొద్దిగా చీప్గా కనిపిస్తున్నప్పటికీ బట్ మార్జిన్స్ విషయంలో కానీ ఎందులో కూడా అంత ఆకర్షించే విధంగా అంత అద్భుతంగా కనిపించట్లేదు. సో ఆసక్తి ఉంటేనే ట్రై చేయండి కానీ బట్ సంహౌ అంత కంఫర్టబుల్ పొజిషన్లో అయితే లేదు ముత్తూట్ మైక్రోఫిన్. బిజినెస్ స్టాండర్డ్ ఫస్ట్ పేజ్లో మార్కెట్ సోర్ అండ్ డోవిష్ ఫెడ్ సెన్సెక్స్ సెటిల్స్ అట్ టాప్ 70K. ఓకే అదాని పోర్ట్స్ ఆల్ టైమ్ హిట్ చేసింది. నెల రోజుల కాలంలో 33% మేర పెరగడం చూసాం. హడ్కో ఓవరాల్గా డీసెంట్ పర్ఫార్మెన్స్ని కనబరుస్తోంది. అందువల్ల స్టాక్లో 12%. నాస్టెక్ నిన్న 23 రెట్లు వాల్యూమ్స్ పెరిగాయి 2 వారాల యావరేజ్తో పోలిస్తే. కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కూడా 1.5% మేర పెరిగింది. మ్యూచువల్ ఫండ్స్ కెన్ జనరేట్ 3 trillion rupees ఎవ్రీ ఇయర్ టు కౌంటర్ ఎఫ్పిఎఫ్ లాస్. ఆల్రెడీ మనం దీని గురించి మాట్లాడుకున్నాం. సో మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ 3 లక్షల కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం మార్కెట్స్లోకి పంపు చేసే అవకాశాలు ఇప్పుడు కనిపిస్తున్నాయి. సో అందువల్ల ఎఫ్పిఎస్ గురించి మనం పెద్దగా ఆందోళన పడాల్సిన అవసరం ఏం కనిపించట్లేదు. హెచ్సిఎల్ టెక్ నిన్న 3.5% దాకా పెరిగింది. అండ్ సైన్డ్ డిఎల్ఎం 5.5% దాకా పెరిగింది. చైనాస్ ఎకానమీ టు స్లో షార్ప్లీ ఇన్ 2024. వరల్డ్ బ్యాంక్ అంచనాల ప్రకారం చైనా ఎకానమీ 2024లో చాలా షార్ప్గా పతనమయ్యే అవకాశం ఉంది, బలహీనపడే అవకాశం ఉంది. లారీల వెనక రాస్తూ ఉంటారు బురీ నజర్ వాలా తెరే మూమే కాలా అని. సో అలా వాళ్ళు మనల్ని ఎప్పుడు కొద్దిగా చిన్న చూపు చూడటము, మనతో ఎప్పుడు కయ్యానికి కాలు దవ్వుతూ ఏదో ఒక కార్యక్రమం చేపడుతుంటారు. సో అలా మనం చైనా బలహీనపడితేనే మనం కొద్దిగా స్ట్రాంగ్ అయ్యే అవకాశాలు మరింతగా ఉన్నాయి. సో ప్రపంచానికి కూడా తెలిసి వస్తుంది మన సత్తా ఏంటో. కాకపోతే అదే చిత్తశుద్ధి చైనాకి ఎలా ఉందో అంతటి చిత్తశుద్ధి మనకు ఉంటే మాత్రమే ప్రపంచం ముందు మన పరువు నిలబడే అవకాశం ఉంది. టాటా క్యాపిటల్ రేర్ ర్యాబిట్ ఈ మధ్య మీరు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసినా ఫేస్బుక్ ఓపెన్ చేసినా రేర్ ర్యాబిట్ యాడ్ తప్ప వేరే యాడ్ మనకు కనిపించట్లేదు. 13% అలాంటి రేర్ ర్యాబిట్లో టాటా క్యాపిటల్ వాటా అక్వైర్ చేసుకోబోతోంది $300 million పెట్టి. విఆర్ఎల్ వేదాంత రిసోర్సెస్కి మరొక చెంపపెట్టు లాంటి దెబ్బ ఇది. వీళ్ళు వివిధ
సంస్థలు ఏవైతే అప్పులు తీసుకున్నాయో వాళ్ళని కొద్దిగా క్యాష్ అప్ఫ్రంట్ చేసి మళ్ళీ లోన్స్ రిజెక్ట్ చేయాలని చెప్పడము, ఇవన్నీ నేపథ్యంలో వీళ్ళకి రేటింగ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో S&P రేటింగ్ వీళ్ళకి కరెంట్లీ వల్నరబుల్ నుంచి కరెంట్లీ హైలీ వల్నరబుల్కి వీళ్ళ రేటింగ్ని బాండ్స్ని మార్చింది. సో ఇదొక మరొక నెగిటివ్ న్యూస్ అవుతుంది వేదాంతకి. సో ఇవి మేజర్ అప్డేట్స్. థ్యాంక్ యూ సో మచ్. అవే గ్రేట్ డే.